ఆంక్షలు పెట్టారండి. అంతకు మించి ఏం లేదండి. ఒకసారి బక్క జడ్సన్ గారిని అడుగుదాం. జడ్సన్ గారు, ఎందుకు ఆబ్జెక్ట్ చేశారు మీరు రాకేష్ రెడ్డి గారి వ్యాఖ్యలు? ఆయన నేను ఆవేదనతో చెప్తున్నాను అంటున్నారు. భార్యాభర్తల మధ్య సంభాషణ విన్న వాళ్ళు ఏమనాలి అంటున్నారు. కాదు సార్, ఒక చెప్తా. ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కేంద్రంలో. అధికారం అంటే షాడో అధికారంలో. ఈ రోజు వాళ్ళు ఏమన్నా చేయగలరంటే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు ఈ రోజు వాళ్ళు వీటిపైన అఫ్కోర్స్ నేను ఏమనలేను. ఎందుకంటే చాలా మంది ఆర్థిక నేరగాలు దేశం దాటిపోతేనే వాళ్ళు బతకరాలేకపోయినారు. నాకు వాళ్ళ పైన ప్రగాఢ సానుభూతి ఉంది. ఆ ఆక్రోశంతోనే ఉన్నారు కావచ్చు. ఆల్రెడీ ఆర్థిక నేరగాలు నీరవ్ మోడీ లాగా పారిపోతేనే ఆయన నల్ల డబ్బు తీసుకొస్తా అన్నోడు నల్ల దొంగలనే ఇప్పటిదాకా తీసుకురాలేకపోయినారు. నల్ల దొంగలు ఇప్పుడు అంతకు మించి వాళ్ళు ఏం చేయగలుగుతారు? సిండికేట్ మెంబర్లలో రాకేష్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఫ్యూచర్ బాగుంది, మంచి. ఇప్పుడు ఆయన పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కామారెడ్డి ఎమ్మెల్యే. ఆయన భాష ఎంత బాగుంటది, ఆయనతో గంటసేపు గారు, ఎందుకంటే ఆయనతో పర్సన్ కలవాలని కూడా ఉంది. అట్లా ఉండాలి. ఎమోషనల్ గా మాట్లాడితే నేను కూడా ఫ్రీగా, అంటే పోలరైజేషన్ అయితే నాకు దిక్కేస్తారని భాష మాట్లాడతారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఆయనకు ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో అయినా భాష మార్చుకుంటే మంచి నాయకుడు అవుతారు. లేకుంటే చాలా మంది మర్చిపోయినాం. అట్లా ఇదని కూడా మర్చిపోతాం. అంతగా పరకేం పడదు. కానీ మనం ఎప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడలేదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మనం మాట్లాడితే అంటే నాకు తెలిసిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి భాషలు కూడా అట్లే ఉన్నాయి కదా. భాషలు అట్లా మాట్లాడితేనే ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఎవరికైతే సార్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడ్డాక సార్ మన ఆత్మగౌరవం సార్. ఒక్క నిమిషం. మొదటి ముఖ్యమంత్రి దుబాయ్ శేఖర్, రెండో ముఖ్యమంత్రి ఓటుకున్న ఓటు దొంగ. ఈ ఆత్మగౌరవం ఎక్కడిది సార్? ఈ ఆత్మగౌరవం ఎక్కడ? తెలంగాణకు ఈరోజు మేధావులు మాట్లాడుతున్న ఆత్మగౌరవం తెలంగాణలో ఒక కోదండరాం ఎమ్మెల్సీకి అమ్ముడు పోతారు, ఒక గంట చక్రమాని వైస్ ఛాన్సలర్ కి అమ్ముడు పోతారు. ఈ రోజు ప్రశ్నించే గొంతుకలు మొత్తము తెలంగాణ వచ్చిన తర్వాత, స్వయం పాలన తెలంగాణ వచ్చిన, ఆత్మగౌరవ తెలంగాణ వచ్చిన తర్వాత 200 ఓటు ఉన్నది. ఈ రోజు 2000కు చేరింది. మన ఆత్మగౌరవం రేటు 2000 కు చేరింది సార్. ఈ రోజు మన ఆత్మగౌరవం రేటు ఒక ఎమ్మెల్సీ పదవికి చేరింది సార్. మన ఆత్మగౌరవం రేటు ఒక వైస్ ఛాన్సలర్ చేరింది సార్. మాకు ఈ పదవులు ఇవన్నీ మేము అమ్ముడు పోనికి రెడీగా ఉంటున్నాం అంటారు. వారు ప్రతిపక్షమైన పదవులు తీసుకున్న వాళ్ళంతా అమ్ముడు పోయినట్టేనా? బక్క జడ్సన్ గారు అట్లా ఎట్లా అంటారు సార్? ఈ గారి ఇంటిగ్రిటీని, లేకపోతే గంటా చక్రపాణి గారి ఇంటిగ్రిటీని అట్లా అనడం కరెక్ట్ కాదు కదా సార్. మీకు మంచి పాయింట్ అడిగిండ్రు. ఇవాళ నా జాగరణ నేను ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నా జాబ్ క్యాలెండర్ నాకు వచ్చింది, నాది నాకు ఉండే. కానీ నువ్వు నాకు వచ్చి చెప్పినావు. ఎవరు చెప్పిండు? నాకు కేసీఆర్ వచ్చి చెప్పిండు, నాకు ఒక దశపతి సీను వచ్చి చెప్పిండు, లేకుంటే నాకు ఒక మల్లెపల్లి లక్ష్మయ్య వచ్చి చెప్పిండు, నాకు కోదండరామ్ వచ్చి చెప్పిండు. మన తెలంగాణ దోసుకపోతున్న ఆంధ్రోళ్ళు, వాళ్ళే ఆంధ్రలో ముఖ్యమంత్రి ఉంటున్నారు అని చెప్పి నాకు చెప్పిండ్రు. నేను కంఫర్టబుల్ గా ఉండే. కానీ నేను ఆ రోజు నేను నినాదం ఎత్తుకున్నా. ఈ రోజు నాకు డౌట్ వచ్చింది. నా గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ ఆ రోజు నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా తెలంగాణ వచ్చినాక పరీక్ష రాస్తానని చెప్పి నా గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ పడేసి నేను వచ్చి పరీక్ష రాద్దామని చూస్తే 2016 పేపర్ లీక్ అయింది. ఇయాటి వరకు లెక్కలేదు. 2022 గ్రూప్ పేపర్ లీక్ అయింది. ఇయాటికి లెక్కలేదు. మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ అప్పుల పాలైంది. మేధావులు మాట్లాడారు, పేపర్ లీకేజ్ మీద మాట్లాడారు, లగిచెల్ల సంఘటన జరిగితే మాట్లాడారు. సార్, మేధావి శుద్ధి న్యూట్రల్. నీవు నాకు మధ్యవర్తిగా ఉన్నావు. నువ్వు తెలంగాణ కోసం నువ్వు అంబాసిడర్ గా ఉన్నావు. ఈ రోజు తెలంగాణ తేనికి నువ్వు నా రెచ్చగొట్టినావు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు రెచ్చగొట్టినట్టు ఆ రోజు వాళ్ళు నా రెచ్చగొట్టిండ్రు. నేను కిరోసిన్ పోసుకున్నా. అక్కడ కిరోసిన్ పోసుకొని శ్రీకాంతాచారి 2010లో కిరోసిన్ పోసుకొని కాలబెడుకుంటా ఉంటే, పెట్రోల్ పోసుకుంటా ఉంటే, ఇలా కలవకుండా కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అరికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా 2010లోనే వాళ్ళ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు కంపెనీ పెడతారు. అక్కడనేమో తెలంగాణ యువకులు చచ్చిపోతా ఉంటారు. సార్, దీని గురించి ఈ రోజు ఇదే మేధావులు. జడ్సన్ గారు, మీరు మొదటి నుంచి కూడా ఎక్కువ కవితను టార్గెట్ చేస్తున్నారు సార్. కవిత ఈరోజు సార్, ఎవరైతే తెలంగాణను మీరు బీఆర్ఎస్ లో ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తే కవితను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. సార్, నాకు ఆమెతో వ్యక్తిగత పంచాలి లేదు, ఏం లేదు. ఎందుకు చెప్పానా సార్? మీరు తెలంగాణ కోసం కుటుంబం అంతా రోడ్డు మీద పడి తెలంగాణ కోసం అని చెప్పి పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి చేసిందేంటి ఆ రోజు? మీ కుటుంబంలో ఎవరు చచ్చిపోయారు? మీ కుటుంబంలో ఎక్కడ శోకం ఉంది? మీ కుటుంబంలో ఎక్కడ అర్థనాదాలు ఉన్నాయి, చావు కేకలు ఉన్నాయి? ఈ రోజు ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడినో వాళ్ళ ఇళ్లలోనే ఈ రోజు అర్థనాదాలు ఉన్నాయి, చావు కేకలు ఉన్నాయి.
సార్ తెలంగాణ ఏర్పడక ముందు 2009 అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు హైదరాబాద్ లా ఈ రోజు 4 ఉన్నాయి. 2005 మింగేసిండ్రు. ఎవరు మింగింది సార్? అది కంఫర్టబుల్ గా లేకుండానా? ఈ రోజు నువ్వు ఎవరు చెప్తే మేము రోడ్ ఎక్కినాం? నువ్వు ఈ రోజు నన్ను రెచ్చగొట్టిన మేధావి ఎక్కడ పోయి నేను అడుగుతున్నా సార్. నేను చౌరస్తాలు ఉన్నా, నన్ను రెచ్చగొట్టిన మేధావి ఎక్కడ పోయిండు? నన్ను కిరోసిన్ పోసి తెలంగాణ కోసం మీరు ప్రాణాలైన అర్పించానని చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయింది? ఈ రోజు ఏడ దాచుకున్నారు వాళ్ళు? మా నిప్పుల కొలమిల, మా త్యాగాల నిప్పుల కొలమిల చలికాచుకుంటుండ్రు సార్ ఈ రోజు మేధావులు పదవుల కోసము. సరే, ఇక మేధావులు అంటే అటువైపు మేధావులు ఉంటారు, ఇటువైపు మేధావులు ఉంటారు. అక్కడ అనుభవించిన వాళ్ళు మేధావులు సార్. మేధావులలో కూడా సిండికేట్లు వేయాలా? మేధావులు దాల్చు అని సిండికేట్. పదవి వద్దు అన్నది ఎవరికి? పదవి చేదు ఎవరికి? జడ్సన్ గారు ఎవరికైనా అంతే కదా? అంతే కదా సార్. మనం ఎందుకు చెప్పాలి సార్? త్యాగాలు చేసుకొని మా పిల్లల్ని చచ్చిపోకపోతురు కదా సార్. అట్లా అంటే పదవి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిచిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా కాదు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి త్యాగం చేశారు. తర్వాత కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు రిజైన్, బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ఎండ లక్ష్మీనారాయణ నిజామాబాద్ లో అట్లా రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి వాళ్ళందరూ కూడా రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పదవులు రాలేదు, అది వేరే సంగతి. వాళ్ళంతా త్యాగమూర్తులు, నేను ఒప్పుకుంటా. వాళ్ళంతా త్యాగమూర్తులు. ఈ రోజు మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ అప్పుల పాలైందండి. మేధావులు మాట్లాడాలి సార్. ఒక మంచి క్వశ్చన్ అడిగి చెప్పింది ఇందాక శరత్ కుమార్ గారు. అరుణ్ గారు మీకు ఇస్తాను అవకాశం. ఒక్కసారి జడ్సన్ గారు కంప్లీట్ అయింది. లాస్ట్ సార్, ఫిట్ కోసము మీరు గ్రూప్ 1 కోసం ఫిట్ చేసింది కదా. ఫిట్ ఏమైందో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అదే అవుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ సిట్ రిపోర్ట్ ఏమైందో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అదే అవుతుంది. అంతకుమించి ఏం కాదు. రేపు కాళేశ్వరం కూడా ఏం కాదు, రాసుకోండి మీరు. మళ్ళీ డిబేట్ పెట్టుకున్నాను దీని మీద. కాంప్రమైజ్ అయిపోతారా సార్? కాంప్రమైజ్ అయిద్దా అందరి మధ్య? ఏం కాదు సార్, ఏం కాదు. వాళ్ళు కొట్టినట్టు చేస్తారు, వీళ్ళు ఏడిచినట్టు చేస్తారు, అంతే. ఏం కాదు. అదే నవీన్ బెదిరించడానిక ఎందుకు అసలు? లేకపోతే బయటకే తీసుకురాకపోతే అయిపోద్ది కదా సార్. బెదిరించడానిక ఎందుకు అంటారు మరి? ఇది సిట్టు విచారణ ఇదంతా